ఒకవేళ మీరు మిక్సీ జార్‌లో కనుక పిండిని గ్రైండ్ చేసుకుంటే, ఒక హాఫ్ గ్లాస్ రవ్వని తగ్గించుకొని వేసుకోండి. పిండిని మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత, రవ్వలో ఉండే వాటర్‌ని తీసేసుకొని, దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. బియ్యం రవ్వని కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన దాన్నే వాడుతున్నాను. రవ్వ మరీ మనకి లావుగా కాకుండా, మరీ ఇడ్లీ రవ్వ అంత సన్నగా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిపిన తర్వాత, నేను కొద్దిగా పక్కకి తీసేసుకొని, దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని, రొట్టెని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. దెబ్బ రొట్టె కోసం పిండి అనేది మనకి పులవాల్సిన అవసరం లేదు. వెంటనే వేసేసుకోవచ్చు. ఇలా దెబ్బ రొట్టె వేసుకోవడానికి మెయిన్‌గా అడుగు మందంగా ఉండే పాన్ అయితే క్రిస్పీగా, టేస్టీగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర పాన్ ఉంటే పాన్‌లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెడల్పుగా ఉండే పాన్‌ని తీసుకున్నాను. ఇదైతే రొట్టెని ఈవెన్‌గా కాల్చుకోవచ్చు. రెండో వైపుకు తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాన్‌లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్‌ని పాన్ చుట్టూ అంటుకునేలాగా వేసుకోవాలి. తర్వాత ఆయిల్